ఎపిసోడ్ 169 డిఫికల్ట్ క్లయింట్. సుందర్ను ఓడించిన తర్వాత ధ్రువ గ్లాడియేటర్ను లాగౌట్ చేసి వెళ్లిపోయాడు. ఎందుకంటే తను డేవిడ్కు 13 స్లాష్ టెక్నిక్ నేర్పించాలనుకున్నాడు. కొద్ది రోజుల ముందు తన బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యే బ్లేడ్స్ నైపుణ్యాన్ని డేవిడ్కి నేర్పిస్తానని ధ్రువ వాగ్దానం చేశాడు. అంతకుముందు హ్యూమనాయిడ్ యొక్క డాగర్స్ నైపుణ్యాలను నేర్పడానికి ప్రయత్నించినప్పుడు డేవిడ్ అందులో ఉన్న టెక్నిక్ని గ్రహించలేకపోయాడు. డాగర్ నైపుణ్యాలు వినియోగదారుడి యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు ఆయుధ వరుస క్రమంపై అవగాహనను డిమాండ్ చేశాయి. కానీ డేవిడ్ అన్ని సందర్భాలలో వేగవంతమైన మరియు భయంకరమైన శైలిని అనుసరించాడు. అందువల్ల హ్యూమనాయిడ్ యొక్క నైపుణ్యాలు అతనికి సెట్ అవ్వలేదు. కానీ 13 స్లాషెస్ మాత్రం అతని శైలికి చాలా సులభంగా సరిపోతాయి. అందువలనే ధ్రువ దాన్ని డేవిడ్కి నేర్పించాలని ఆసక్తిగా ఉన్నాడు. తద్వారా తన స్నేహితుడు మెరుగుపడతాడనేది ధ్రువ ముఖ్య ఉద్దేశం. అందుకే ధ్రువ అలయన్స్లో ఉన్న డేవిడ్కు కాల్ చేసి హాలోగ్రాఫిక్ పరికరంలోనే 13 స్లాషెస్లని చూపించాడు. అద్భుతమైన ఆ నైపుణ్యాలను మెచ్చుకుంటూ డేవిడ్ ఆ టెక్నిక్ను తనకు నేర్పమని ధ్రువని అడిగాడు. ధ్రువ 13 స్లాషెస్ గురించి పూర్తిగా డేవిడ్కు నేర్పించేసరికి అర్ధరాత్రయింది. ఇక తీరా పడుకుందామనుకునే లోపే అతని క్యామ్లింగ్కి మంజరి కాల్ చేసింది. ధ్రువ కాల్ అటెండ్ చేయగానే మంజరి హాలోగ్రాఫిక్ ఇమేజ్ పాపప్ అయింది. ప్రస్తుతం మనకు ఒక క్లిష్టమైన క్లయింట్ వచ్చాడు. అతన్ని చూసుకోవడం ఎవరి వల్ల కావడం లేదు అని చెప్పింది మంజరి. ధ్రువ ముఖం చిట్లించి ఆశ్చర్యంగా, నీ వల్ల కూడానా అని అడిగాడు. ఆమె వెంటనే, దాదాపు 1 నెల తర్వాత నేను ఎవల్యూషన్ చెంది 2వ అభయారణ్యానికి వెళ్తాను. అందువల్ల ఇకపైన స్క్వాడ్కి సంబంధించిన విషయాలన్నింటినీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది అని సీరియస్గా చెప్పిన తర్వాత మంజరి తన కళ్లను ఆర్పింది. నిజానికి మంజరి ఒక భయంకరమైన అబద్ధాల కోరు. ఎప్పుడైతే ఆమె ఆట పట్టించడానికి అబద్ధాలు చెప్తుందో అప్పుడు తన కళ్లను ఆర్పుతుంది. నిజానికి మంజరి క్లయింట్ని జాగ్రత్తగా చూసుకోమని అడగడానికి అసలు కారణం ఏంటంటే ఆమె ఆ క్లయింట్ని హ్యాండిల్ చేయలేకపోయింది. ధ్రువ ఆమె అబద్ధాన్ని గమనించాడు, కానీ దాన్ని అడగటం ఇష్టం లేక, ఇంతకీ క్లయింట్ ఎవరు అని అడిగాడు. డేమిగాడ్ సెనేటర్ గోవింద గారి మనవడు రంజిత్ అని మంజరి అతనికి సంబంధించిన విషయాల గురించి ధ్రువకి చెప్పింది. రంజిత్ 18 ఏళ్లు నిండడంతో 2 వారాల క్రితమే అభయారణ్యంలోకి ప్రవేశించాడు. అతను యాదృచ్ఛికంగా స్టీల్ ఆర్మర్ షెల్టర్కి పంపబడ్డాడు. వెంటనే స్టీల్ ఆర్మర్ స్పెషల్ స్క్వాడ్కి రంజిత్కి కావాల్సిన సహాయాన్ని అందించి అతన్ని సురక్షితంగా చూసుకోమని మేనేజ్మెంట్ నుండి ఆర్డర్లొచ్చాయి. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన రంజిత్ బాగా చదువుకోవడంతో పాటు మంచి ప్రవర్తనను కలిగి ఉన్నాడు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ అతనిలో మర్యాద మరియు నిరాడంబరమైన ప్రవర్తన ఉంది. కాకపోతే తను నమ్మిన విషయాల్లో చాలా మొండిగా ఉంటాడు. ఎదుటి వాళ్లు చెప్పినా కూడా ఏమాత్రం తన మనసు మార్చుకోడు. సహజంగానే రంజిత్ తనపై తాను చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కోవాలన్న దృక్పథం అతనిలో ఉంది. అభయారణ్యంలోకి ప్రవేశించి కొన్ని రోజులు కూడా కాకముందే అతను అవతార జీవులను వేటాడాలని చూస్తున్నాడు. గ్యామ్లర్ 2 రోజుల పాటు రంజిత్కి రక్షణగా ఉన్నాడు. కానీ అతని విధానాలు చూసి గ్యామ్లర్ దాదాపుగా భయపడిపోయాడు. మంజరి కూడా తన వంతుగా రంజిత్తో మాట్లాడి అతనికి ఎలా ఉండాలో సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. కానీ అతడు అస్సలు పట్టించుకోలేదు. మనం జీవన మరణాల మధ్య పోరాడుతున్నప్పుడే మన దగ్గరికి సంతోషాలొస్తాయి. అదే మార్షల్ ఆర్ట్స్ యొక్క సారాంశం. ఈ వాక్యాన్ని రంజిత్ ఎక్కడ విన్నాడో మంజరికి తెలియదు, కానీ అతనికి నచ్చజెప్పడంలో ఆమె విఫలమైంది. రంజిత్ను మేనేజ్మెంట్ పంపకపోయి ఉంటే అతను ప్రాణాలను పణంగా పెట్టాలనుకున్నా కూడా మంజరి పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు అతనికి ఏదైనా జరిగితే స్పెషల్ స్క్వాడ్ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే మంజరి ధ్రువకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. సరే, నేను చూసుకుంటాను. రేపు ఉదయం నేను ఆ కుర్రాన్ని కలుస్తాను అని చెప్పి ధ్రువ క్యామ్లింక్ని కట్ చేశాడు. మరుసటి రోజు ధ్రువ ఉదయాన్నే స్టీల్ ఆర్మర్ షెల్టర్లోకి ప్రవేశించాడు. తనకు ఆశ్చర్యం కలిగేలా రంజిత్ అప్పటికే బూమ్రాంగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంజరి వచ్చి ధ్రువకి రంజిత్ను పరిచయం చేసింది. అతను చూడటానికి చాలా మర్యాదపూర్వకంగా, ఇతరులు వెంటనే ఇష్టపడే విధంగా ఉన్నాడు. ధ్రువ దృష్టిలో అతను కేవలం ఒక చిన్నపిల్లాడు మాత్రమే. అయితే రంజిత్ సడన్గా, మిస్టర్ ధ్రువ, ఒకవేళ మీకు ఇది సాధ్యమయ్యేదైతే మీలో ఎవరైనా నన్ను నల్లవాగు తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి అని అడిగాడు. ఆ మాటలు వినగానే ధ్రువ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవతార జనో పాయింట్లను గరిష్ట స్థాయిలో సంపాదించిన వాళ్లు కూడా నల్లవాగుకు వెళ్లడానికి ధైర్యం చేయలేరు. అలాంటిది కొద్ది రోజుల క్రితమే అభయారణ్యంలోకి ప్రవేశించిన రంజిత్ అక్కడికి వెళ్లాలనుకుంటున్నాడు. మంజరి ఏదో అందామనుకునే లోపే ధ్రువ ఆమెను ఆగమని సైగ చేశాడు. ఆ తర్వాత, చూడు రంజిత్, అసలు నువ్వెందుకు నల్లవాగుకు వెళ్లాలనుకుంటున్నావు అని నవ్వుతూ అడిగాడు. అప్పుడు రంజిత్, ఎందుకంటే
నల్లవాగు పరివాహక ప్రాంతంలో చాలా విషపూరితమైన జీవులు ఉంటాయని నేను విన్నాను. నా బూమ్రాంగ్ను ప్రాక్టీస్ చేయడానికి అదే నాకు సరైన ప్లేస్ అంటూ తన బూమ్రాంగ్ కిట్ని తన్నాడు. అందులో 200కు పైగా బూమ్రాంగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా జెడ్ స్టీల్ యొక్క అధిక కంటెంట్తో తయారు చేయబడిన ఖరీదైన ఉత్పత్తులు. వాటిని చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, నీకు నిజంగానే బూమ్రాంగ్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి ప్రదేశం కావాలి. అయితే నల్లవాగు వెళ్లేంతగా నీ నైపుణ్యాలు లేవని నాకు తెలుసు. అందుకని నువ్వు సమీపంలో ఉన్న అడవిలో రాగిదంతపు జంతువులపై ప్రాక్టీస్ చేయి అంటూ ధ్రువ క్యాజువల్గా చెప్పాడు. ధ్రువ తనను అంచనా వేయటం పట్ల అసంతృప్తి చెందిన రంజిత్, నా బూమ్రాంగ్ నైపుణ్యాలేంటో మీరు చూడలేదు, అలాంటప్పుడు ఇంత త్వరగా మీరు ఎలా జడ్జ్ చేయగలరు అని కోపంగా అడిగాడు. వెంటనే ధ్రువ నవ్వుతూ, ఎలా అంటే అది బూమ్రాంగ్ ప్లేయర్ యొక్క సహజ స్వభావం కాబట్టి అని సమాధానం చెప్పాడు. రంజిత్ సీరియస్గా ధ్రువని పైనుండి కిందకి అనుమానంగా చూసిన తర్వాత, మీరు బూమ్రాంగ్ని ఉపయోగిస్తారా అని ప్రశ్నించాడు. ధ్రువ ఆ పిల్లాడికి సమాధానం చెప్పలేదు. కానీ రంజిత్, మనం ఒక పని చేద్దాం. నేను నీకు ఒక టార్గెట్ని సూచిస్తాను. నువ్వు ఆ టార్గెట్ని ఛేదించగలిగితే నేను నిన్ను నల్లవాగుకు తీసుకువెళ్తాను. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఇది నీకు ఓకేనా అని అడిగాడు. అప్పుడు రంజిత్ ఏమాత్రం ఆలోచించకుండానే, నాకోకే, కాకపోతే టార్గెట్ 60 అడుగుల దూరంలోపే ఉండాలి అని చెప్పాడు. రంజిత్ తన బూమరాంగ్ నైపుణ్యాల పట్ల ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే, నీకు నచ్చిన దూరంలోనే ఏర్పాటు చేస్తాను అని చెప్పాక ధ్రువ రంజిత్ను బుల్సై యొక్క షూటింగ్ రేంజ్కి తీసుకొచ్చాడు. అక్కడ చాలా టార్గెట్స్ ఉన్నాయి. ధ్రువ వాటి మధ్య 1 అడుగు దూరంతో ఒకటి ముందుగా మరొకటి వెనకగా ఉండేలా టార్గెట్ను ఏర్పాటు చేశాడు. టార్గెట్స్ గుండ్రని ఆకారంలో 2 అడుగుల వ్యాసంలో ఉన్నాయి. 2 టార్గెట్లు సమలేఖనం కావడంతో వెనకాల ఉన్న 2వ టార్గెట్ ముందు నుండి కనిపించడం లేదు. దాంతో రంజిత్ కాస్త అయోమయంలో పడ్డాడు. అదంతా చూస్తున్న స్క్వాడ్ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ధ్రువ ఏం చేయాలనుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. ధ్రువ రంజిత్ దగ్గరకొచ్చి టార్గెట్ని చూపిస్తూ, ఇంత దూరం నుండి నువ్వు బుల్సైని కొట్టగలవా అని అడిగాడు. రంజిత్ చాలా కాన్ఫిడెంట్గా, కొట్టగలను అని చెప్పాడు. వెంటనే ధ్రువ, నేను వెనకవైపు ఉన్న టార్గెట్ యొక్క బుల్సై గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దాన్ని ఇక్కడి నుండి కొట్టగలవా అని ప్రశ్నించాడు. రంజిత్ తన ముఖం చిట్లించి, ఇది అన్యాయం. 2 టార్గెట్లు ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంత ఉంపుతో కొట్టినా కూడా వెనకాల ఉన్న టార్గెట్ బోర్డ్ బుల్సైని కొట్టడం అసాధ్యం అంటూ ధ్రువతో వాదించాడు. మరి నేను కొట్టి చూపిస్తే అని రంజిత్ని అడిగాడు ధ్రువ. అంటే మీరు ముందు ఉన్న టార్గెట్ని కొట్టాలనుకుంటున్నారా? అదే అయితే నేను కూడా చేయగలను అని ఆవేశంగా చెప్పాడు రంజిత్. బూమరాంగ్ మొదటి టార్గెట్ను తాకినట్టయితే నేను ఓడిపోయినట్టే అని ధ్రువ చాలా క్యాజువల్గా చెప్పాడు. రంజిత్ 2 సెకండ్లు ఆలోచించిన తర్వాత, సరే, మీరిక్కడ నిలబడి బూమరాంగ్ మొదటి టార్గెట్ని తాకకుండా వెనకవైపు ఉన్న టార్గెట్ బుల్సైపై కొట్టగలిగితే మీరు ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పాడు. నువ్వు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నావు అని ధ్రువ నవ్వుతూ, నేను ఇక్కడే నిలబడితే సరిపోతుందా అని రంజిత్ని అడిగాడు. ఆ కుర్రాడు కాస్త అయోమయంగా ధ్రువ వైపు చూస్తూ, అవును అని చెప్పాడు. ధ్రువ యొక్క కాన్ఫిడెన్స్ రంజిత్ని తనని తాను ప్రశ్నించుకునేలా చేసింది. ధ్రువ వెనకవైపు ఉన్న టార్గెట్ని ఛేదించే అవకాశం లేదని రంజిత్ ఇప్పటికీ విశ్వసించాడు. 2 టార్గెట్ బోర్డులు చాలా దగ్గరగా ఉన్నాయి. బూమరాంగ్ వక్ర మార్గాన్ని అనుసరించినా కూడా అది వెనకవైపు ఉన్న టార్గెట్ యొక్క అంచున మాత్రమే తాకగలుగుతుంది తప్ప బుల్సైని కొట్టే అవకాశం లేదని నమ్మాడు. అయితే ధ్రువ చాలా కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల లక్ష్యాన్ని ఛేదించడానికి తను ఏం చేయబోతున్నాడు అనే ఆసక్తి రంజిత్లో మరింత పెరిగింది. ధ్రువ ఏదో ఒక ప్రత్యేకమైన టెక్నిక్ని ఉపయోగించబోతున్నాడని రంజిత్ అంచనా వేసుకున్నాడు. మరోవైపు ధ్రువ రంజిత్ని ఎలా ఓడించాలని అస్సలు ఆలోచించకుండా జెడ్ స్టీల్ బూమరాంగ్ని తీసుకుని లక్ష్యం వైపు విసిరాడు. బూమరాంగ్ గాలిలో ఒక వంపును తయారు చేసి టార్గెట్ వైపుకు దూసుకువెళ్ళింది. అయితే తను కూడా బూమరాంగ్ని అలాంటి వంపులు తిరిగేలా చేయగలడు కాబట్టి రంజిత్ నవ్వకుండా ఉండలేకపోయాడు. అది వెళుతున్న విధానాన్ని బట్టి చూస్తే బుల్సైని తాకే అవకాశం లేదని గట్టిగా నమ్మాడు. కొన్ని క్షణాలలోనే బూమరాంగ్ మొదటి టార్గెట్ బోర్డు దగ్గరికి వెళ్ళింది. అక్కడ అది ఒక విచిత్రమైన మలుపు తిరిగి 2వ టార్గెట్ బోర్డుపై తాకింది. దాంతో చూస్తున్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. రిమోట్ కంట్రోల్ లాంటి ఆపరేటింగ్ విధానం లేకుండా ఎంత విచిత్రమైన మార్గాన్ని అనుసరించడం వాళ్లు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. రంజిత్ ఆశ్చర్యంతో మూగబోయాడు. అయితే ముందు వైపు ఉన్న టార్గెట్ బోర్డు చూసే వాళ్ల దృష్టిని అడ్డుకోవడంతో 2వ టార్గెట్పై బూమరాంగ్ ఎక్కడ తాకిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. రంజిత్ ఏం మాట్లాడకుండా వేగంగా టార్గెట్ బోర్డు వద్దకు పరిగెత్తాడు. వెనకవైపు ఉన్న టార్గెట్ని బహిర్గతం చేస్తూ ముందు బోర్డుని పక్కకు తీశాడు.
అక్కడ కనిపించిన దృశ్యానికి యాదృశ్చికంగా అందరి కళ్ళు పెద్దవయ్యాయి. బూమ్రాంగ్ కొంచెం కూడా పక్కకి లేకుండా బుల్సై మధ్యలో ఉంది. దాంతో ఒక్కసారిగా రంజిత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ తర్వాత జెట్ స్టీల్ బూమ్రాంగ్ ని చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. అవి కేవలం నార్మల్గా డిజైన్ చేయబడిన ఒక బూమ్రాంగ్ మాత్రమే. ధ్రువ తన సొంత నైపుణ్యాలతోనే దాన్ని వక్రమార్గంలో ప్రయాణించేలా చేయగలిగాడు. రంజిత్ బూమ్రాంగ్ ను తీసుకుని ధ్రువ దగ్గరకు వెళ్లి, నిజంగానే మీకు బూమ్రాంగ్లో అద్భుతమైన నైపుణ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇక మీదట మీరేం చెప్పినా వింటాను అని వినయంగా చెప్పాడు. దాంతో ధ్రువ నవ్వి, బూమ్రాంగ్ని ఉపయోగించడం నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. నువ్వు నా స్థాయికి చేరుకోగలిగినప్పుడు నేను నిన్ను నల్లవాగు పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. వెంటనే రంజిత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే మీ ఉద్దేశం అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా ప్రాక్టీస్ చేసుకో, నేను నా మాట మీద ఉంటాను అని నవ్వాడు ధ్రువ. వెంటనే రంజిత్ ఎంతో కాన్ఫిడెంట్గా, మీరు అలా చూస్తూ ఉండండి, కేవలం నెల రోజుల్లోనే మీరు చేసినట్టుగా నేను చేసి చూపిస్తాను అని చెప్పాడు. ధ్రువ రంజిత్ని చూస్తూ, నువ్వు అందులో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నవ్వాడు. కానీ తన మనసులో మాత్రం, నువ్వు కేవలం బూమ్రాంగ్ ఆకారాన్ని మాత్రమే చూస్తున్నావు, నేను దాన్ని సరిగా ఉపయోగించడం వెనకాల ఇన్ అండ్ ఫోర్స్తో పాటు స్పిన్నింగ్ టెక్నిక్ కూడా దాగి ఉంది. నీకు వాటిని నేర్చుకోవడం అంత సులభం కాదు, కాబట్టి నా స్థాయికి చేరుకోవడానికి ఖచ్చితంగా నీకు చాలా సమయం పడుతుంది అనుకున్నాడు. ధ్రువ ఈ పని చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశం రంజిత్లో తొందరపాటుతనాన్ని తగ్గించి స్పెషల్ స్క్వాడ్ ఆదేశాలను అనుసరించేలా చేయడమే. ఎపిసోడ్ 170 ఇంపాసిబుల్ మిషన్. ధ్రువ బూమ్రాంగ్ స్కిల్స్ చూసిన తర్వాత బూమ్రాంగ్ని ఉపయోగించడంలో ఇంత గొప్ప నైపుణ్యాలు ఉన్నాయని అస్సలు ఊహించలేదు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. దాంతో ధ్రువ ఆశ్చర్యాన్ని నటిస్తూ ఆమె వైపు చూసి, నేను విన్నది నిజమేనా? నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నావా అని అడిగాడు. మంజరి నవ్వింది. ఆ తర్వాత తన నవ్వుని మెల్లగా తగ్గిస్తూ, నేను మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేశాను, త్వరలోనే 2వ అభయారణ్యానికి వెళ్తున్నాను, సాధ్యమైనంత త్వరలో మీకు కొత్త డెప్యూటీ వస్తుంది అని చెప్పింది. వెంటనే ధ్రువ కూడా గంభీరమైన స్వరంతో, గత 2 ఏళ్లలో నువ్వు చేసిన కృషికి ధన్యవాదాలు అంటూ తన మనసులోని మాటను హృదయపూర్వకంగా చెప్పాడు. నిజంగానే మంజరి స్పెషల్ స్క్వాడ్ యొక్క చాలా బాధ్యతలు చూసుకుంది. ప్రత్యేకించి తను అభయారణ్యంలో చిక్కుకుపోయిన సందర్భంలో తన బాధ్యతల్ని కూడా ఆమె నిర్వర్తించింది. అందుకే ధ్రువ ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. మీరు ఇక్కడుండాల్సిన వారు కాదు, అనవసరంగా ఎక్కువ సమయాన్ని మొదటి అభయారణ్యాల్లో వృధా చేసుకోవద్దు అని చెప్పి మంజరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటల్ని బట్టి తనని నాయకుడిగా అంగీకరించిందని ధ్రువ అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత నిట్టూరుస్తూ, నిజమే, నేను ఇక్కడికి చెందినవాణ్ణి కాదు, అయితే ఈ ప్లేస్లో నేను సాధించాల్సింది ఏదో ఉంది, దాన్ని పూర్తి చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనుకున్నాడు. గతంలోని తన స్నేహితులు, శత్రువులు, చాలామంది తెలిసిన వాళ్లు కూడా ఎవల్యూషన్ చెంది 2వ అభయారణ్యానికి వెళ్లిపోయారు. ఏ రోజు కూడా ధ్రువ వాళ్లు తనకంటే ముందుకు వెళ్లారని బాధపడలేదు. తను వెనక్కి తగ్గింది మరింత ముందుకు దూకడానికి అని బాగా తెలుసు. సూపర్ జెనో పాయింట్లతో ఎవల్యూషన్ చెందితే ఖచ్చితంగా 2వ అభయారణ్యంలో అందరికంటే మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. లక్ష్యాలలో ఉన్న తేడా ఎవరు ఎంత దూరం వెళ్లగలరో నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ధ్రువ ఏ వైపు అడుగులు వేస్తున్నాడో ఎవరు ఊహించలేకపోయారు. తను అభయారణ్యం నుండి తిరిగి వచ్చిన తర్వాత మత విశ్వాసాల మంత్రం మరియు పనోరమాలపై తీవ్రంగా కృషి చేస్తున్నాడు. పవిత్ర రక్త జీవులను వేటాడే అవకాశం ఉంటే తప్ప ధ్రువ తన సమయాన్ని వృధా చేయడం లేదు. ఆ విధంగా ఇతరులకు వేటలో భాగంగా అవటం ద్వారా ధ్రువ మరో 7 పవిత్ర జెనో పాయింట్లను పొందాడు. దాంతో అతని మొత్తం పవిత్ర జెనో పాయింట్ల సంఖ్య 73కు చేరింది. ఆ సంఖ్యను గరిష్ఠ స్థాయికి చేర్చడానికి ధ్రువ మరెంతో దూరంలో లేడు. కానీ తన అంతిమ లక్ష్యం అది కాదు. తను ఇప్పటికీ 19 సూపర్ జెనో పాయింట్లను మాత్రమే కలిగి ఉన్నాడు. పవిత్ర రక్తజీవిగా మారిన మేఘమృగానికి ఆహారం ఇవ్వటం మొదలుపెట్టి 1/2 సంవత్సరం అయింది. అది ఇంకా అభివృద్ధి చెందుతూ పెరుగుతూనే ఉంది. బహుశా అది సూపర్ జీవిగా మారడానికి మరో 3 నుండి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ధ్రువ లెక్క ప్రకారం 1 సంవత్సర కాలం అనేది చాలా తక్కువ సమయం. తన బ్లాక్ క్రిస్టల్ ద్వారానే సూపర్ జెనో పాయింట్లను సాధించాలంటే అధికారి స్థాయికి చేరడానికి దశాబ్ద కాలం వేచి ఉండాల్సొస్తుంది. కాబట్టి అంత టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక ధ్రువ వేటాడడం ద్వారా
జెనో పాయింట్లను సాధించాలి అనుకున్నాడు. దానికోసమే తనని తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే తను మత విశ్వాసాల మంత్రం యొక్క 3వ దశను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మరోపక్క పనోరమ సాధనను కొనసాగిస్తున్నాడు. అయితే దాన్ని పూర్తి చేయడానికి ధ్రువకి ఇంకొంత సమయం పడుతుంది. కాబట్టి సూపర్ జీవులను ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మరికొంత టైం పడుతుంది. ధ్రువ బ్లాక్ హాక్కి తిరిగి వెళ్లి గ్లాడియేటర్లో తను ప్రాక్టీస్ చేయబోతున్నప్పుడు సడన్ గా అతనికి ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపించింది. సమీపంలోని పర్వతాలలో ఇటీవల బహిర్గతమైన గూడును కనుగొన్నారని ఆ వార్త సారాంశం. ఆ వార్త వినగానే ధ్రువకి చాలా ఉత్సాహం కలిగింది. గూడు ఉన్న చోట గుడ్డు ఉంటుంది. అందులో తనకు ఈ దశలో కీలకమైన సూపర్ బీస్ట్ సోల్ని పొందే అవకాశం కూడా రావచ్చు. అయితే తనకు తెలిసిన వివరాల ప్రకారం ఇంద్రజిత్తు గ్యాంగే మొదటగా ఆ గూడును కనుగొంది. అయితే ఇంద్రజిత్తు ఎవల్యూషన్ చెంది 2వ అభయారణ్యంలోకి వెళ్లిపోయిన తర్వాత గ్యాంగ్ మునుపటిలా బలంగా లేదు. ప్రస్తుతానికి అది ఒక ద్వితీయ శ్రేణి గ్యాంగ్గా మారింది. ప్రస్తుతానికి బలంగా ఉన్న 3 గ్యాంగ్లు స్టీల్ ఆర్మర్ గ్యాంగ్, ఉక్కు పిడికిలి గ్యాంగ్ మరియు శిష్యుల గ్యాంగ్. స్టీల్ ఆర్మర్ గ్యాంగ్ స్పెషల్ స్క్వాడ్ చేత మద్దతు పొందింది. పైగా స్టీల్ ఆర్మర్ సెంటర్కు యాదృచ్ఛికంగా కేటాయించబడిన చాలా మంది మిలిటరీ స్టూడెంట్స్ ను అందులో నియమించుకోవడం వల్ల షెల్టర్ మొత్తంలో అత్యంత బలమైన గ్యాంగ్గా కొనసాగింది. ఇక శిష్యుల గ్యాంగ్ మణికంఠ మరియు సహదేవల చేత స్థాపించబడింది. వాళ్ల గ్యాంగ్లో చాలా మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవడం వల్ల అది స్టీల్ ఆర్మర్ సెంటర్లో 2వ స్థానంలో ఉంది. ఇక ఉక్కు పిడికిలి గ్యాంగ్లో చాలా మంది ఎవల్యూషన్ చెంది వెళ్లిపోవడం వల్ల చిటికెన వేలు ఇప్పుడు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతమంది కొత్త సభ్యులు, మరికొంతమంది పాత వ్యక్తుల కలయికతో ఈ గ్యాంగ్ 3వ స్థానంలో ఉంది. కాకపోతే మునుపటి స్థాయి బలంతో జట్టు లేదు. ఇంద్రజిత్తు గ్యాంగ్ మొదటగా గూడును కనిపెట్టి అందులోకి ప్రవేశించారు. దానివల్ల వాళ్లు ఎలాంటి లాభం పొందకపోగా గ్యాంగ్లో చాలా మంది ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన దాని ప్రకారం ఆ గూడులో కనీసం 1000కి పైగా జీవులున్నాయి. వాటిలో కొన్ని పవిత్ర రక్త జీవులు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మంజరి స్టీల్ ఆర్మర్ గ్యాంగ్తో గూడుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసింది. స్పెషల్ స్క్వాడ్ తరపున ధ్రువ కూడా గ్యాంబ్లర్తో పాటు మరో 2 సభ్యులను తీసుకొచ్చాడు. ప్రస్తుతానికి ధ్రువ మరియు గ్యాంబ్లర్ మినహా స్పెషల్ స్క్వాడ్ మొత్తం కొత్త సభ్యులతోనే ఏర్పాటు చేయబడింది. వాళ్లు కూడా అక్కడికి చేరే సమయానికి శిష్యుల గ్యాంగ్ మరియు ఉక్కు పిడికిలి గ్యాంగ్ కూడా అక్కడికొచ్చారు. లైఫ్ లోటస్ మధ్యలో వాళ్ళందరూ ఆగిపోయారు. ఎవరూ కూడా ముందుగా గూడులోకి ప్రవేశించడానికి సాహసించలేదు. ధ్రువని చూడగానే మణికంఠ, సహదేవ మరియు చిటికెన వేలు హాయ్ చెప్పారు. ఆ తర్వాత, సోదరులారా, ఎంతసేపని మనం ఇక్కడే ఉంటాం చెప్పండి. మనమంతా కలిసి కొన్ని రూల్స్ పెట్టుకుని ముందుకు వెళ్తే బెటరేమో అంటూ నవ్వుతూ చెప్పాడు సహదేవ. వెంటనే చిటికెన వేలు, ఎలాంటి రూల్స్ సోదరా అని అడిగాడు. ప్రస్తుతానికి ఉక్కు పిడికిలి గ్యాంగ్ బలహీనంగా ఉన్నందువల్ల అతను ఎలాంటి విభేదాలు పెట్టుకోవాలని కోరుకోలేదు. సహదేవ కాస్త ఆలోచించిన తర్వాత, మనలో ఏ గ్యాంగ్ ముందుగా గూడులోకి ప్రవేశించాలో నిర్ణయించడానికి మనం ఒక లక్కీ డ్రా వేస్తే ఎలా ఉంటుంది? మన అదృష్టాన్ని బట్టి ముందు ఎవరు వెళ్లాలో తెలిసిపోతుంది అని చెప్పాడు. చిటికిన వేలు, మాకది ఓకే అని చెప్పాడు. కొంత చర్చించిన తర్వాత మంజరి కూడా సహదేవ ఆలోచనతో ఏకీభవించింది. ఎలాగూ గూడులోకి ప్రవేశించే ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. స్టీల్ ఆర్మర్ గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ కూడా. ఒక్కొక్కరుగానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అందరూ ఒకేసారి లోపలికి వెళ్తే ఇతర గ్యాంగులు దాడికి దిగితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ రూల్కి అందరం అంగీకరించాం కాబట్టి అలాగే చేద్దాం అంటూ సహదేవ భుజం తట్టాడు ధ్రువ. గూడులో చాలా అధునాతన జీవులు ఉన్నాయని, ప్రాణాలతో బయటపడిన వాళ్ల నుండి విన్నాడు కాబట్టి ముందుగా వెళ్లడం మంచిది కాదని ధ్రువకి బాగా తెలుసు. అన్ని గ్యాంగులు డ్రాకి ఒప్పుకున్నాయి కాబట్టి సహదేవ ఆ బాధ్యత ధ్రువకే అప్పగించాడు. ఎలాగూ తను అందరికీ తెలిసినవాడు కాబట్టి అందరూ ధ్రువ నిర్ణయాన్ని విశ్వసిస్తారు. ధ్రువ కూడా డ్రాకి కావాల్సిన చీట్స్ ని ఏర్పాటు చేశాడు. అయితే తనది బాధ్యత అవడం వల్ల మిగిలి ఉన్న చివరి చీట్ను తీసుకున్నాడు. ఏ స్థానంలో గూడు లోపలికి వెళ్లాలనేది కేవలం తన అదృష్టంపైనే ఆధారపడి ఉంటుందని ధ్రువ ఫీల్ అయ్యాడు. డ్రా ఫలితం ప్రకారం ఉక్కు పిడికిలి గ్యాంగ్ ముందుగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో చిటికెన వేలు మరియు అతని గ్యాంగ్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాము అజాగ్రత్తగా ఉండనంత వరకు ఎలాంటి ఇబ్బంది కలగదనేది చిటికెన వేలు గట్టి నమ్మకం. ఫలితం తర్వాత శిష్యుల గ్యాంగ్ కొంత నిరాశకు గురయ్యారు. వాళ్లు ఉక్కు పిడికిలి గ్యాంగ్ గూడులోకి వెళ్లడం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారు. బయట ఉన్న 2 గ్యాంగ్లు ఉక్కు పిడికిలి గ్యాంగ్ కనీసం కొన్ని గంటల పాటు గూడులో పోరాడుతుందని భావించారు. కాని వాళ్ల ఊహకి భిన్నంగా ఉక్కు పిడికిలి గ్యాంగ్ ప్రవేశ ద్వారం దగ్గర నుండే వెనక్కి వచ్చేశారు.
అప్పటికే వాళ్లలో చాలామంది గాయపడితే ఇంకొంతమంది అస్సలు వెనక్కి రాలేదు. బయట ఉన్న వాళ్ళంతా షాక్తో వాళ్లను చూసిన తర్వాత ఏం జరిగింది అంటూ చిటికినవేలును ప్రశ్నించాడు మణికంఠ. వెంటనే చిటికినవేలు కోపంగా, మా గ్యాంగ్లో చాలా బలమైన వ్యక్తులున్నప్పటికీ చాలా అవతార జీవులు మరియు పవిత్ర రక్త జీవులు లోపలికి వెళ్లకుండా దారిని అడ్డుకుంటున్నాయి. దారి చాలా ఇరుగ్గా ఉండడం వల్ల మేము మాత్రమే బయటపడగలిగాం. ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి ఆ భయంకరమైన జీవులతో పోరాడటం అనేది చాలా కష్టం అంటూ పరిస్థితిని వివరించాడు. మనుషులు ప్రవేశించలేని విధంగా బలమైన జీవులు ఉన్నాయంటే సహదేవ నమ్మలేదు. తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన గ్యాంగ్ని వెంటబెట్టుకుని లోపలికి వెళ్లాడు. కాకపోతే శిష్యుల గ్యాంగ్ ఉక్కుపిడికిలి గ్యాంగ్ కంటే వేగంగా వెనక్కి తిరిగొచ్చారు. కాకపోతే వెళ్లిన వాళ్లందరూ తిరిగి రావటంతో పాటు తక్కువ మంది మాత్రమే స్వల్పంగా గాయపడటం వాళ్లకు ఊరట కలిగించే విషయం. దారి పూర్తిగా బ్లాక్ అయింది. లోపల ఎన్ని జీవులున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఇంత ఇరుకైన మార్గం గుండా లోపలికి వెళ్లడం ఎవరి వల్ల కాదు అని చెప్పాడు మణికంఠ. రెండవ గ్యాంగ్ కూడా గూడు నుండి బయటికి రావడం చూసి మంజరి కొంత ఆశ్చర్యపోయింది. కానీ ఆ తర్వాత లోపలికి వెళ్లడానికి తనతో పాటు స్టీల్ ఆర్మర్ గ్యాంగ్లో ఉన్న బలమైన వ్యక్తులను సెలెక్ట్ చేసింది. ఈసారి కూడా ఫలితం అదే. చాలా త్వరగా మంజరి కూడా గ్యాంగ్తో పాటు బయటకొచ్చేసింది. అడ్డుగా ఉన్న జీవులు వాళ్లకు లోపలికి వెళ్లడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. గూడులోకి ఎవరూ వెళ్లకపోతే మెల్లగా లోపలికి వెళ్లి జీవులను చంపే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వందల సంఖ్యలో జీవులు దారికి అడ్డుగా ఉండడం వల్ల మొదటగా లోపలికి వెళ్లే వ్యక్తి ఆకస్మిక దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో అందరి చూపు ధ్రువ వైపు మళ్లింది. అతను తనతో పాటు మరో 3 సభ్యులు మాత్రమే టీంగా ఉన్నారు. ధ్రువ అధైర్యపడకుండా తనకు దొరికిన అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలన్న సంకల్పంతో, మిత్రమా, లోపలికి వెళ్లి చూద్దాం అంటూ గ్యాంబ్లర్తో చెప్పాడు. గ్యాంబ్లర్ మరియు మిగతా సహచరులు సరే అన్నట్టుగా తల ఊపి ధ్రువని అనుసరించి లోపలికి వెళ్లారు. వంకరగా ఉన్న మార్గం గుండా వెళ్లిన తర్వాత స్పెషల్ స్క్వాడ్ అప్పటికే విరిగిపోయిన గ్రీన్ గోల్డ్ గోడ వద్దకు చేరుకున్నారు. గోడ యొక్క విరిగిన భాగానికి అనేక జెడ్ స్టీల్ షీల్డ్లు అడ్డుగా పెట్టి ఉన్నాయి. వాటి ఖాళీల ద్వారా ఇప్పటికే చాలా జీవులు లోపల ఆవేశంగా ఉండడం వాళ్లకు కనబడుతుంది. షీల్డుల మధ్య ఖాళీల నుండి కొన్ని జీవుల గోర్లు బయటకొచ్చాయి. వీళ్ల నలుగురిని గోడ దగ్గర చూడగానే లోపల ఉన్న జీవులన్నీ షీల్డ్లను చిన్నాభిన్నం చేయటానికి ప్రయత్నించడం మొదలుపెట్టాయి. లోపల పరిస్థితి అర్థమైన తర్వాత వాళ్ళెవరూ లోపలికి వెళ్లకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా ఇది అసాధ్యమైన మిషన్ అని తలాడించాడు గ్యాంబ్లర్. స్పెషల్ స్క్వాడ్లోని 2 కొత్త సభ్యులు దర్శన్ మరియు విజయ్ కూడా భయపడుతున్నట్లుగా తెలిసిపోతోంది. ధ్రువ, ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఎలాగూ మనకు లోపలికి వెళ్లే మార్గం లేదు కాబట్టి లోపల ఉన్న జీవులే బయటకొచ్చే వరకు వేచుండాలి. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కదాన్ని చంపి లోపలికి వెళ్లే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటూ తన ఆలోచనను తెలియజేశాడు గ్యాంబ్లర్. అప్పుడు ధ్రువ వెంటనే, సరే, మీరు తిరిగి వెళ్ళండి, నేను ఒంటరిగా లోపలికి వెళ్ళగలను అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆశ్చర్యంతో అందరి కళ్ళు పెద్దవయ్యాయి. దర్శన్ మరియు విజయ్, కెప్టెన్, అది చాలా ప్రమాదకరం అంటూ ధ్రువని హెచ్చరించారు. కానీ ధ్రువ అప్పటికే లోపలికి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నాడు. లోపలికి వెళ్లడం ప్రమాదమని నాకు తెలుసు, కానీ లోపల గుడ్డు పగలగొట్టే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి చూస్తాను. ఒకవేళ నా వల్ల కాకపోతే వెనక్కి తిరిగి వస్తాను అంటూ మిగతా 3కి చెప్పాడు. వెంటనే గ్యాంబ్లర్, ధ్రువ, నేను నీతో వస్తాను అని చెప్పాడు. వద్దు మిత్రమా, ఈ పని నేను ఒంటరిగా చేయగలను. సాధ్యమైనంత త్వరగా గుడ్డు పగలగొట్టి నేను బయటకు వస్తాను అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆ తర్వాత తన ఫ్యాంటమ్ చీమ కవచాన్ని ధరించి హార్పూన్ని చేతిలో పట్టుకుని లోపలికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ధ్రువ.